అవును, అక్కడ ఉంటే కొంతమందికి తెలుస్తుంది, వీధిన పోతే అందరికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో అక్కడ నుండి ఇక్కడ ప్రజల్లోకి రావడం జరిగింది. ఇక్కడ నుండి రేపు ఇంకో దగ్గర ఉంటుంది దీక్ష, అన్ని వార్డులలో మెయిన్ సర్కిళ్ళల్లో ఇచ్చింది. అవును, వాళ్ళు పెట్టినారు. నేను చేసిన తప్పేమి అందరికి తెలియాలి కదా. నేను చైర్మన్ అయినాక చాలా వర్కులు జరిగినాయి. ఎంతమంది ఈ ఊర్లో ఎంతమంది కాంట్రాక్టులు ఉన్నారో అంతమందికి కనుక్కునండి. ఎవరి దగ్గరైనా ఒక రూపాయి తీసుకున్నానా పర్సెంటేజ్ ప్రకారంగా, ఏమో వాళ్ళ నుండి ఒక టీ అన్నా తాగినానా కనుక్కునండి. లేక వీళ్ళు కాంట్రాక్టర్లే కాదు, మిగతా వార్డుల వాళ్ళతో కూడా ఎవరి దగ్గరైనా ఒక రూపాయి పుచ్చుకున్నామా, మేమేమన్నా ఎవరైనా దోసుకున్నామా, ఏమి లేదే నా మీద తప్పు లేదే నన్ను ఎందుకు దించుతున్నారు. అందుకే అందరికి తెలిసేదానికి వార్డుల్లో చేసినాము. ఇప్పుడు వార్డుల్లో పెట్టినాము, రోజు ఒక వార్డులో. పదవికి నాకు పదవి కావాలనుకుంటే నేను ఎన్నో చేసాను. పదవి కోసం నాకు పదవిలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పదవి. నా తప్పేముంది అని అడుగుతున్నాను. నేను నాకు తప్పు చూపించి దించమాను, ఒప్పుకుంటాను. తప్పు లేకుండా దించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, నా తప్పు 2.5 సంవత్సరాలే అని చెప్పినారు. 2.5 సంవత్సరాలని నాకు చెప్పలేదు. వాళ్ళు ఇప్పుడు కేవలం డబ్బు కోసమే 2.5 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఇప్పుడు పదవి ఇది పార్టీ ఓడిపోయిన దాని వల్ల ఇది ఇలాగానే డబ్బు చేసుకోవాలనే ఉద్దేశంతో కేవలం డబ్బు కోసం నన్ను దించాలనుకుంటున్నారు. కానీ 2.5 సంవత్సరాలు అని అయితే అప్పుడు చెప్పనే లేదు. చెప్పింటే ఆ రోజే మాకు వద్దంటుండే, చైర్మన్ పదవే వద్దంటు. మాకు అవసరమే లేదు చైర్మన్ పదవి. అప్పుడు కూడా అడిగింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇచ్చినాడు కాబట్టి ఉంది అన్నాం. ఇప్పుడు ఆయనను కూడా ఇది చేస్తున్నారు, ఏం చేయాలంగా. అందుకే అందరికి ప్రజలకు తెలియాలి కదా, పార్టీ ఎలాంటిది, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు, వీళ్ళు ఎలాంటి వాళ్ళని ప్రజలకు తెలియాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారిది ఏం తప్పలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళ తప్పు. నేను ఏం రాలేదు ఇంకా. దానికే ఇంకా ప్రజలలో వార్డుల్లో పోయి చెప్పుదామని చెప్పి వార్డుల్లో చేసుకునేవాళ్ళం జరుగుతుంది. మేడం, మనకి నియోజకవర్గంలో సంబంధించిన ఎలాంటి పదవి రావాలన్నా లోకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ అప్పుడున్నటువంటి నాయకులు కానీ అందరి సహకారంతోనే పదవులు వస్తాయి. కానీ మీరేమో నాకు నేరుగానే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి వల్లే వచ్చింది, లోకల్ ఎమ్మెల్యే నాకు ఇలాంటి సాయం చేయలేదని చెప్తున్నారు. ఇది నిజంగా చెప్తారా మేడం? నిజంగా చెప్తున్నా. లోకల్ ఎమ్మెల్యే ఏమి ఎవరన్నా ఉంటే సీనియారిటీ మంచి వాళ్ళు ఉంటే ఇవన్నీ లోకల్ ఎమ్మెల్యేకి అడిగింటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరు పంపించినారు, నాగరాజు పేరే లోకేశ్వర్ పేరు పంపించినాడు. ఆయన లోకేశ్వర్ తోటి నాగరత్నమ్మ తోటి దాంట్లో నాది కూడా లాస్ట్ పేరులో పంపించినాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే వాళ్ళతో పోయినాయి ఆయనకి. వీళ్ళు అందరు కాదు, వీళ్ళు నిజాతిగా ఉంటారు, వీళ్ళు బాగా పనిచేసే వాళ్ళు అని డైరెక్ట్ నాకు అక్కడ నుండి వచ్చింది. మేడం, 13 రోజుల వరకు కొనసాగిస్తున్నారు, 13 రోజులు కొనసాగిస్తున్నారు. ప్రజల పరిపాలన, మీ యొక్క కార్యాలయము, ప్రజలు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం మరి ఎలా చేస్తారు మేడం? వాళ్ళందరూ ఎదురు చూస్తారు కదా మేడం సమస్యలు. పట్టణంలో కానీ తాగునీరు కానీ మిగతా విషయాలు మేడం అన్ని తాగునీరుకి ఇబ్బంది ఏం లేదు. తాగునీరుకి ఎప్పుడు ఇబ్బంది లేదు. మేము రోజు ఇడిసి రోజు బసాపురం పోయి చూసి వస్తున్నాము, ఇక్కడ రాంజలలో చూసి వస్తున్నాము. తాగునీటి సమస్య అయితే లేదు. కాకపోతే అది కొద్దిగా కూలిపోయింది. అది కట్టేంత వరుసకి అది కూడా శాంక్షన్ అయింది. అది కట్టేంత వరుసకి కొంచెము నీళ్లు తక్కువగానే నింపుకోవాలి. ఫుల్గా నింపుకుంటే అది తెగి మరి ఊర్లోకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి రాంజల నింపుతున్నాము. నీళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. పదే సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చాలా మంది ఆగిపోతాయి. ప్రజల సమస్యలు అభివృద్ధి ఆగే పరిస్థితి అయితే లేదు. నేను ఆఫీస్ పోయి ఆ పని చేసుకున్న తర్వాతే నా దీక్షకు వస్తున్నాను. వాళ్ళు అడ్డుపడుతున్నారు కదా, నేను కాదు కదా దాన్ని అడ్డుపడింది, నేను కాదు కదా. అభివృద్ధి కోసం నేను అడ్డుపడడం లేదు, వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఎవరు
వైస్ చైర్మన్ కౌన్సిలర్లు వాళ్ళు అడ్డుపడుతున్నారు, కానీ నేను అడ్డుపడడం లేదు. వాళ్ళే వాయిదాలు వేస్తున్నారు. వాయిదాలు లేకుండా ఉంటే అన్ని అయిపోతాయి కదా, వాళ్ళే వేస్తున్నారు. నేను కాదు కదా అడ్డుపడేస్తుండేది. నేనేం అడ్డుపడుతున్నానా? నేనేం అడ్డుపడడం లేదు. వాళ్ళు అడ్డుపడేదానికి కారణం ఇప్పుడు నన్ను దించితే వాళ్ళకి నచ్చిన చైర్మన్ కూర్చోబెట్టుకొని అవన్నీ ఆమోదించుకొని డబ్బు కోసమే నన్ను ఇది చేస్తున్నారు, అంతే, ఏం లేదు. చూద్దాం, ఆ రోజు చూద్దాం ఎంతమంది వస్తారో. ఎంతమంది వచ్చినా సంతోషమే, రాకున్నా సంతోషమే. కాకపోతే అందరికీ తెలియాల నేను నిజాయితీగా ఉన్నానని తెలియాల. నేను ఎవరిది తినలేదు, ఎవరిని దోసుకొని తినలేదు, ఎవరిది ఇది చేయలేదు. నేను నిజాయితీగా ఉన్నాననే విషయం అందరికి తెలియాలనే ఉద్దేశంతో కూర్చున్నానే తప్ప నాకు పదవి మీద వ్యామోహంతో నేను కూర్చోవడం జరగలేదు ఇక్కడ. ఆ తర్వాత చూస్తాం ఎట్లా అనేది. సిద్ధం.